అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన టేల్స్ పే పవన ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీకు ఒక చిన్న సరసమైన చిలిపి కథని చెప్తున్నాను. కథలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగాను. అలాగే కథ వినండి, నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఇంకోసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. గదిలోకి వెళ్ళగానే తనని తన అద్దంలో చూసుకుంది. ఛీ, అతనే బాగున్నాడు అని చిన్నబుచ్చుకొని వంటిపై ఓణి తీసేసి గబగబా బీరువా తెరిచి మంచి ఓణి కోసం గాలిస్తూ నచ్చనివన్నీ బయటకు పారేస్తూ ఉంది. ఎక్కువగా వెతక్కు, ఇలాగే బాగున్నావు అన్న మాటలు విని గుండె జల్లుమంది. వెనక్కి తిరిగి చూస్తే బావ. 18 ఏళ్ల పర్వాలు కొమ్మ కళ్యాణి ఆకుచాటిని మామిడి పిందెలా ముగ్ధమోహనంగా ఉంది. ముట్టుకుంటే కందిపోయే ఆ అందాల బొమ్మకి అమాయకత్వం ఒక అదనపు అలంకారం. తాత, నానమ్మ, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తమ్ముడు, ముగ్గురు పనివాళ్ళు, ఇంతమందితో నిత్యం కళకళలాడే ఇల్లు కళ్యాణిది. ఆమె పొరపాటున తుమ్మితే ఇంటిల్లిపాది ఉపవాసాలు చేసేంత ఆప్యాయత, అనురాగం ఆమె సొంతం. ఇక ఊరిలో ఆమె ఎదురొస్తే చాలు తమకు ఆ రోజు బంగారు పంటే అని ఊరి వాళ్ళంతా అనుకునేంత మంచి పేరు ఉంది. అలాంటి కళ్యాణికి ఒక కబురు గుబులు రేపింది. ఆ కబురు ఏమిటంటే ఆమె బావ వస్తున్నాడని. ఇక్కడి నుండి కాదు, ఏకంగా అమెరికా నుండి వస్తున్నాడు. ఈ వార్త కాదు ఆమె గుబులకు కారణం. అతను వస్తే అతనికి తను నచ్చిందంటే అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తారట. ఎలా? దాని గురించి కూడా కాదు బెంగ. పెళ్ళైన తర్వాత తనని బావతో పాటు పంపేస్తారట. తాత, నానమ్మ, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తమ్ముడు వీళ్ళెవ్వరూ రారట. అది అసలు బాధ. దీని గురించే రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ పడుకుంది కళ్యాణి. పరిష్కారం దొరకలేదు, కానీ కొత్త సమస్య ఎదురైంది. నిద్రలేక ఎర్రబడ్డ కళ్ళని చూసి పక్కింటి అత్తయ్య వేళాకోళం ఆడింది. ఏంటే పిల్ల, బావ గురించి రాత్రంతా కలలు కన్నావా ఏంటి? కళ్ళన్నీ ఎర్రబడ్డాయని. ఊళ్ళో విషయం తెలిసి అమ్మలక్కలందరూ ఎర్రబడ్డ కళ్ళు చూసి ముసుముసుగా నవ్వుకోవడమే కారణం. అది చూసి ఉక్రోషం పొంగుకొచ్చింది కళ్యాణికి. దీనికి అంతటికి కారణమైన బావని ఎలాగైనా తని తెరమేయాలనుకుంది. అలా అనుకున్న తర్వాత ఆమె కాస్త చల్లబడింది. ఆ నిర్ణయంతో ఆ రాత్రి కాస్త హాయిగా నిద్రపోయింది. మర్నాటికి కళ్ళు తేట నీటిలాగా తెల్లబడ్డాయి. అద్దంలో చూసుకుని హమ్మయ్య అనుకుంది. చుట్టుపక్కల అమ్మలక్కలు ఆమె మొహం చూసి కిసుక్కు నవ్వారు. ఎందుకే నవ్వుతున్నారు అని ఉక్రోషంగా అడిగింది కళ్యాణి. మీ బావ వస్తున్నాడన్నా నీ మొహంలో అంత కళ వచ్చేసింది అని అన్నింది ఇంకొక ఆవిడ. అది మామూలు కళ కాదే బాబు, పెళ్లి కళ అంటూ మరొక ఆవిడ వత్తాసు పలికింది. ఆ మాటలకు ఉడుక్కుంటూ ఇంట్లోకి పోయింది కళ్యాణి. ఇంతకీ కారణమైన బావ అంటే మరింత కోపం వచ్చేసింది. ఆ కోపంతోనే అలిగి కూర్చుంది. బావ వస్తున్నాడని ఏర్పాట్లో మునిగిపోయిన ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా ఆమె అలిగిందన్న విషయం గుర్తించలేదు. బావపై కోపం ఇంకా అంతు లేకుండా పెరిగిపోయింది. రావణాసురుడిని ఎలాగైనా తెరమేయాలనుకుంది. అవును మరి, ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి తనని ఎత్తుకుపోయేవాడు రాక్షసుడి దాకా మరేమవుతాడు? ఆమె కోపానికి కారణమైన బావ రానే వచ్చాడు. పిన్నొచ్చి చెప్పింది, చిట్టి తల్లి స్నానం చేసి తయారవ్వమ్మా, బావ వచ్చాడు అని. నేను చస్తేరా బావని చూడను, బావ నాకు అక్కర్లేదు, నచ్చలేదు, వెళ్ళిపోమ్మను గట్టిగా అరిచింది. ముసుగు తన్నేసి పడుకుంది కళ్యాణి. ఏం చేయాలో అర్థం కాక కళ్యాణి వాళ్ళ అమ్మని కబురు చేసింది పిన్ని. అక్కడి నుండి మగాళ్ళకి చేరిపోయింది కబురు. చివరిగా బావకు కూడా చేరిపోయింది విషయం. అతను నవ్వేస్తూ, కొత్తగా చూసేదేముంది మావయ్య, చిన్నప్పుడు చూశాను కదా, పైగా ఇంకో 2 రోజులు ఉంటా కదా, తనని కంగారు పెట్టకండి పాపం అన్నాడు. ఈ విషయం కళ్యాణి వాళ్ళ నాన్న నుండి ఆమె తల్లికి, ఆమె నుండి పిన్నికి, పిన్ని నుండి కళ్యాణికి తెలిసింది. బావ అనుకున్నంత చెడ్డాడేం కాదు అనుకుంది. దాంతో ఆమెకి కోపం కాస్త తగ్గింది. తర్వాత భోజనానికి రమ్మని పిలిస్తే తర్వాత వస్తానని చెప్పింది. అలగడం అయితే అలిగింది, కానీ పాప ఆకలికి ఎంతసేపు ఆగుతుంది అలక. బయటకు వచ్చి వంటగది వైపు వస్తుంటే అప్పటికే భోజనాలు చేసేసిన వాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. ఇంతలో ఎవరో అడిగారు కళ్యాణిని, కాస్త నీళ్ళు ఇస్తావా అని. కళ్యాణి ఆగిపోయింది. ఎప్పుడు వినని గొంతు అది. చాలా మృదువుగా ఉంది. తిరిగి చూస్తే ఒక 22 ఏళ్ల యువకుడు కనిపించాడు. సన్నగా, నాజుగ్గా ఉన్నాడు. ఎర్రగా బుర్రగా బాగున్నాడు. అన్నింటినీ మించి సుకుమారంగా ఉన్నాడు. ఎందుకో అతను చూస్తే సిగ్గేసేసింది కళ్యాణికి. ఇంకా ఏదో అనిపించింది, కానీ ఆ ఏదో ఏంటో తెలియకుండానే ఆమెకు అర్థం కాలేదు. ఆ ఏదో ఇదిలోనే నీళ్లు అందించింది. అతను అందుకుంటుంటే అతను వేలు తగిలే. ఎందుకో జివ్వుమని లాగింది ఆమెకి. ఒక్క ఉదుటిన పరిగెత్తుకు వెళ్ళి అమ్మ వెనకాల దాక్కుని వెళ్ళి, ఎవరే అమ్మా అతను అంది. ఎవరే అంటూ వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ, ఇంకెవరే నీ బావ అంది. అవునా అనుకుంది మనసులో.
రావణుడిలా ఏం లేరు, రాముడిలానే ఉన్నాడు. అయితే బావ విలన్ కాదా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఆ ఆలోచనతోనే అమ్మ తినిపించిన అన్నాన్ని తినేసి డాబాపైకి పరిగెత్తింది. అక్కడి నుండి చూస్తే కింద అందరూ కనిపిస్తున్నారు. బావ కూడా కనిపిస్తున్నాడు. నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు. అతను అలా నవ్వుతూ ఉంటే తనకి ఏదో అవుతోంది. ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఇంతలో నాన్న పిలిచాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడే బావ ఉండడంతో అతనికి కనిపించకుండా నాన్న వెనక చేరింది. ఆమెను గమనించిన నాన్న చిన్నగా నవ్వుకుంటూ, తల్లి, బావకి స్కూల్లో నీకు వచ్చిన ప్రైజులన్నీ చూపిస్తావా అన్నాడు. ఆమె తండ్రి మేడ వెనుక నుండి బావని చూసింది. అతను ఇంకా తనని గమనించకపోవడంతో ఇంకాస్త పరీక్షగా చూసింది. గుబులుగా అనిపించింది ఆమెకి. అయితే ఇంతకు ముందు వచ్చిన గుబులు కాదది. మళ్ళీ అర్థం కాని ఏదో గుబులు. ఏరా చూపిస్తావా తిరిగి అన్నాడు నాన్న. అంటూ తుర్రుని గదిలోకి పరిగెత్తింది. గదిలోకి వెళ్ళగానే తనను తాను అద్దంలో చూసుకుంది. ఛీ, బావే బాగున్నాడు అని చిన్నబుచ్చుకుంది. వంటిపై ఉన్న ఓణిని తీసేసి గబగబా బీరువా తెరిచింది. మంచి ఓణి కోసం గాలిస్తూ నచ్చనివి బయట పారేస్తోంది. ఎక్కువ వెతక్కు, ఇలాగే బాగున్నావు అన్న మాటలు విని గుండె జల్లుమంది. వెనక్కి తిరిగి చూస్తే బావ నవ్వుతూ నిలబడ్డాడు. గబుక్కుని గోడకు ఆనుకుని సిగ్గుతో కళ్ళు గట్టిగా మూసేసుకుంది. దగ్గరికి వస్తున్నట్టుగా అతని అడుగుల చప్పుడు వినిపిస్తోంది. ఎందుకో ఆమె కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి. అతను దగ్గరికి వచ్చేశాడు. అతను ఊపిరి తగిలేంత దగ్గరగా నుంచున్నాడు. గట్టిగా పిడికిళ్ళు బిగించేసింది. గుడ్, బాగున్నాయి అన్నాడు చెవిలో రహస్యంగా. ఏం బాగున్నాయో అర్థం కావడం లేదు ఆమెకి. ఆమెకి ఊపిరి కూడా అందటం లేదు. మరి ప్రైజులు నాకు ఇస్తావా అన్నాడు. నోటి వెంట మాట రావడం లేదు ఆమెకి. ఆమె నడుము మీద వేలితో రాస్తూ, ఇస్తావో లేదో చెప్తే వెళ్ళిపోతానన్నాడు. ఆమెకి ఒళ్ళు వేడెక్కిపోతుంది. ఇప్పుడు జ్వరం ఎందుకు వస్తుందో ఆమెకి అర్థం కావడం లేదు. అయినా ఇంతకు ముందు వచ్చిన జ్వరంలో లేదు ఇది. ఏదో హాయిగా ఉంది. ఏం పాడు జ్వరం అమ్మా ఇది అనుకుంది. అతను వేలిని ముందుకు జరిపి నాభి దగ్గర రాస్తూ, సరే నీకు ఇవ్వడం ఇష్టం లేదు కదా, వెళ్ళిపోతాలే అన్నాడు. అతని అడుగుల చప్పుడు దూరం అవడం వినిపిస్తోంది. కళ్ళు తెరిచింది. అతను గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడా అనుకుంటూ గుమ్మంలోంచి తొంగి చూసింది. రాలేదు. ఎందుకో ఆమెకే తెలియకుండా వేడి నిట్టూర్పు వచ్చింది. తనకి ఏమవుతుందో అర్థం కావడం లేదు. నడుము మీద బావ వేలి స్పర్శ ఇంకా గిలిగింతలు పెడుతోంది. నడుముకి బుగ్గకి ఉన్న సంబంధం ఏంటి? ఏమిటో కానీ అవి ఎర్రబడ్డాయి. బావ మళ్ళీ రాడా అనుకుంది ఇంకోసారి. అమ్మో, వస్తే ఇక్కడి నుండి తీసుకుపోతాడు, వద్దులే అనుకుంది. అంతలోనే నాభి దగ్గర బావ చేతి స్పర్శ బావ మళ్ళీ వస్తాడో రాడో అనుకునేలా చేసింది. అంతలోనే తన మేనత్త మేనమాయని పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళిపోవడం గుర్తొచ్చింది. అత్తయ్య ఎంత ఏడ్చిందో. అదేంటో కానీ మళ్ళీ మావయ్య ఇక్కడ దింపినప్పుడు మావయ్య వెళ్ళిపోతున్నా కూడా అంతే ఏడ్చింది. తనకు అలానే అవుతుందా? అబ్బా, పాడు బావ వచ్చి ఒక్కరోజు కానే లేదు కానీ ఏదో మాయ చేసేసాడు అని విసుక్కుంది. ఆ విసుగులోనే నవ్వుకుంది. అంతలోనే గుమ్మంలో అలికిడి వినిపించింది. అమ్మో, బావ వచ్చేస్తున్నాడు అనుకుంటుంటేనే మళ్ళీ జ్వరం వచ్చేసినట్టు ఒళ్ళు వేడెక్కిపోయింది. కానీ వచ్చింది బావ కాదు, పిన్ని. లోపలికి రాగానే నవ్వుతూ, ఏంటే మీ బావకి ఇలాగే కనబడ్డావా అని అడిగింది. సిగ్గులు మొగ్గే అయ్యింది కళ్యాణి. సిగ్గుపడింది. చాలులే, మీ బావ వెళ్ళిపోతున్నాడు, ఆ ఓణి వేసుకుని రా అని బుగ్గలు చిదిమి వెళ్ళిపోయింది. ఆ మాటలు వినగానే ఆమె గుండెలో రాయి పడినట్టు అయింది. అయ్యో, వెళ్ళిపోతున్నాడా అనుకుంటూ అలాగే పరిగెత్తి డాబా పై నుండి చూస్తోంది. బావ కారులో బ్యాగ్ పెట్టుకుంటున్నాడు. అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? అయ్యో, ఒక్కసారి చూడు బావా అనుకుంటోంది. అతను కారు తలుపు తీశాడు. అందరూ చేతులు ఊపుతూ టాటా చెప్తున్నారు. ఒక్కసారిగా అందరి మీద కోపం వచ్చేసింది. ఎవరు ఆగమని చెప్పరే అని తిట్టుకుంది. అయ్యా బావా, వెళ్ళిపోతే వెళ్ళావు కానీ వెళ్ళిపోయావు కానీ మళ్ళీ రావా అని అనుకుంది. అతను కారు లేకపోతే పైకి చూశాడు. తనని చూస్తున్న కళ్యాణిని చూస్తూ నవ్వుతూ టాటా చెప్పాడు. మళ్ళీ జ్వరం వచ్చేసింది ఆమెకి. అంతే ఫ్రెండ్స్, కదా బాగుందా, నచ్చిందా? మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.